హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయింటుంది వీడియో దేని గురించి, ఏం కథ, ఏమనేసి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. సో దాని గురించి అయితే వినండి. దాని తర్వాత మళ్ళీ అన్బాక్సింగ్ అన్నీ క్లారిటీగా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చాలామంది అనుకో ఉండొచ్చు కాదు, అనుకుంటారు. ఎట్లా అంటే వీడికి ఏం రా, ఫుల్ బలిసినోడు వీడు, మొన్న డీజే కొన్నాడు, ఇవాళ డ్రోన్ కొంటాడు, ఇష్టం వచ్చింది కొంటాడు, అది ఇది అనేసి. బట్ ఫ్యాక్ట్ చెప్తా. ఫ్యాక్ట్, నేను ఏదైతే కొంటానో అది కంప్లీట్ నా సేవింగ్సే. సో సేవింగ్స్ ఎక్కడిదని నీకంటే కోర్స్ ఇంట్లో వాళ్ళు ఇచ్చిందే. నేను ఎక్కువ వేస్ట్ ఖర్చులు ఏం పెట్టను. నేను ఏదైతే ఖర్చు పెడతానో కోర్స్ అది వచ్చేసి నా బైక్ మీద, నా మోటో వ్లాగింగ్ మీద ఎందుకు నేను ఖర్చు పెడతానంటే మంచి కంటెంట్ ఇవ్వాలి. ఓకే, మంచి కంటెంట్ ఇవ్వాలి. సో దాని మీదనే నేను ఖర్చు పెడతాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు డ్రోన్ ఎందుకు నేను సడన్గా కొన్నానంటే, నా ఒక పెద్ద రైడ్ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. సో ఇంకా దాంతోపాటు కొంచెం అమౌంట్ అనేది వేసుకొని సో డ్రోన్ అయితే కొనుక్కునేసిన. డ్రోన్ ఎందుకు కొన్నానో అది కూడా చెప్తా. కేరళ రైడ్ వెళ్ళినప్పుడు, ఒడిశా రైడ్ వెళ్ళినప్పుడు, పాండీ రైడ్ వెళ్ళినప్పుడు, అండ్ ఇన్ఫ్యాక్ట్ 2 days 3 days రైడ్స్ వెళ్ళినప్పుడు, వీకెండ్ రైడ్స్ వెళ్ళినప్పుడు అన్నీ నేను బాధపడిన ఒకే ఒక పాయింట్, కామన్ పాయింట్ డ్రోనే. అరే ఇక్కడ డ్రోన్ షాట్స్ తీసుంటే బాగున్నాయి, ఈ లొకేషన్స్ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా డ్రోన్ వ్యూలో చూపించుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూసింటారే అనే చాలా బాధపడినా నేను. సో అందుకే ఇంకా డ్రోన్ మీద అయితే ఇన్వెస్ట్ చేసిన. డ్రోన్ షాట్స్ వీడియోస్లో ఉంటే ఎట్లుంటాయో మీకే తెలుసు. సో జస్ట్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దామనేసి నేను డ్రోన్ మీద అయితే ఇన్వెస్ట్ చేసిన. సో అప్కమింగ్ కూడా మనకు మంచి వీడియోస్ అనేది ఉంటాయి డెఫినెట్గా. సో మీకు క్లారిటీ ఇద్దామనేసి అయితే ఈ టాపిక్ గురించి చెప్తాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో డ్రోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డ్రోన్ నేను ఎక్కడ కొన్నానంటే బెంగళూరులో కొన్నాను. నేను డ్రోన్ బెంగళూరులో ఎందుకు కొన్నాను దానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. చెన్నైలో సెర్చ్ చేసిన ఫస్ట్. బెంగళూరు కన్నా నాకు చెన్నై దగ్గర. సో చెన్నైలో లేదు. తిరుపతి చూసిన, తిరుపతిలో కూడా లేదు. అండ్ ఫైనలీ బెంగళూరులో ఉంది. సో బెంగళూరులో ఒకటి కాదు 3-4 షాప్స్ ఉన్నాయి. 3-4 కాదు, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఆ షాప్స్ అన్నీ సెర్చ్ చేసి ఎక్కడ నాకు తక్కువ ప్రైస్ పడిందో అక్కడ కొన్నా డ్రోన్ అనేది. సో ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్ట్గా కూడా వెళ్ళలేదు. మా ఫ్రెండ్ ఒకడు బెంగళూరులోనే ఉండే, వాడికి కాల్ చేసి డైరెక్ట్గా డ్రోన్ షాప్ అడ్రస్ పెట్టి వాడిని అక్కడికి వెళ్ళమని, వాడు అక్కడ డ్రోన్ అన్నీ చూసుకొని వాళ్ళు ఫ్లై చేసినారు అక్కడే. నేను వీడియో కాల్లోనే ఉన్నా. వాళ్ళు ఫ్లై చేసి అన్నీ చెక్ చేసి ఓకే అంటే నేను అమౌంట్ సెండ్ చేసి డ్రోన్ తీసుకొని వచ్చినాను మా ఫ్రెండ్. నేను ఎందుకు వెళ్ళలేదంటే నా బైక్ కొంచెం ప్రాబ్లంలో ఉంది. సో అన్నీ రెడీ చేయాలి. బైక్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇంక అంత లాంగ్ తీసుకొని వెళ్ళి బండిని సంపదలుచుకోలేదు నేను. సో ఇంక అందుకే ఫ్రెండ్ ఎట్లా వస్తున్నాడు కదా, సో మనం తెచ్చామన్నా. సో డ్రోన్ ప్రైస్ ఎంత, ఏం కథ, ఏమనేసి మీకు లాస్ట్లో చెప్తా, వీడియో లాస్ట్లో. యాక్చువల్గా డ్రోన్ షాట్స్ కూడా నేను తీసేసిన. డ్రోన్ షాట్స్ మామూలుగా రాలే, క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి. సో ఇప్పుడు మీకు నీట్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా అయిపోయింది. జస్ట్ మీరు కూడా చూడాలి కదా. సో అందుకు ఇట్లా. సో చలో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమేమి వచ్చినాయి, ఏం కథ, ఏమనేసి. అట్లనే అన్బాక్సింగ్ అయిపోయిన వెంటనే డ్రోన్ షాట్స్ చేస్తాను. ఒక్కొక్కటి సూపర్ ఉంటాయి. సో చలో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా DJI Mini 4 Proని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు మనము 2 టాపిక్స్ని అయితే కవర్ చేసేద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే నీట్గా చేసి మీకు చూపించేస్తా. అండ్ నెక్స్ట్ థింగ్, ఒక బిగినర్ DJI Mini 4 Proని ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఓకేనా? నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి. సో చలో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. DJI Mini 4 Pro, ఇది వచ్చేసి ఫ్లై మోర్ కాంబో ప్లస్ బండల్ 5 more కాంబో ప్లస్ DJI RC2. సో చలో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఆల్రెడీ ఓపెన్ అయితే అయిపోయింది. దీంతో మనకి ఏమేమి వస్తాయో, సో ఫస్ట్ అయితే బ్యాగ్ వచ్చింది DJI వాళ్ళది. సో ఫస్ట్ అయితే బ్యాగ్ని అయితే తీసేద్దాం, ఈ బ్యాగ్. సో దీని అయితే పక్కన పెట్టద్దాం. బ్యాగ్లో మనకి సో మంచి బ్యాగ్ అయితే ఇచ్చినారు డ్రోన్కి. సో ఆ మాత్రం ఉండాలిలేండి, డ్రోన్ చాలా డెలికేట్ కాబట్టి. సో ఇంకా తప్పదు, మంచి బ్యాగే ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇది రివర్స్లో ఉందా? ఓకే, ఇట్లా టర్న్ చేసుకుందాం. సో ఫస్ట్ డ్రోన్ ఆల్రెడీ కొంచెం కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఏమేమి వస్తాయో నీట్గా ఒక్కొక్కటి బయట తీసి చూపించేస్తా. ఇది వచ్చేసి RC, ఇది వచ్చేసి బ్యాటరీస్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రోన్. ఇది డ్రోన్. అండ్ నెక్స్ట్ ఇంకా ఉంది ఇవి. సో ఇవేంటివో చెప్తా. ఫస్ట్ వచ్చేసి ప్రొపెలర్స్ ఇన్ ద సెన్స్
డ్రోన్కి ఫ్యాన్స్ లాగా పనిచేస్తాయి. అండ్ కేబుల్స్ ఇవి ఎక్స్ట్రా, ఇది చెప్పేది మర్చిపోయినా, ఇది ఎక్స్ట్రా. సో ఇది వచ్చి కేబుల్స్ ఫైల్ ట్రాన్స్ఫరింగ్కి, ఛార్జ్ పెట్టాలన్నా. అండ్ ఇది వచ్చేసి స్టిక్కర్స్. సో ఇవి ఎక్స్ట్రా. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. ఆర్సీని అన్బాక్సింగ్ చేద్దాం. ఆర్సీ ఇన్ ద సెన్స్ ఇది వచ్చేసి మనకి కంట్రోలర్ లాగా పనిచేస్తుంది. డ్రోన్ని మనం కంట్రోల్ చేయాలన్నా, మొత్తం ఏమేమి చేయాలన్నా అన్నీ మనం దీంతోనే చేయగలుగుతాం. ఓకేనా. సో ఇది వచ్చేసి DJI RC2 దీని పేరు. సో దీని యొక్క ప్రైజే సపరేట్గా మనం కొనాలంటే కూడా అరౌండ్ 40 to 45 మధ్యలో ఉంటుంది. సో ఇవి వచ్చేసి యాంటీనాస్. ఇవి డ్రోన్ సిగ్నల్కి కనెక్ట్ అయి ఉంటాయి. డ్రోన్ ఆన్ చేసినప్పుడు మనం ఈ యాంటీనాస్ కూడా కొంచెం పైకి పెట్టుకొని ఆన్ చేసుకొని డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 రాడ్స్ అయితే ఉంటాయి. ఆ 2 రాడ్స్ ఎక్కడ ఉండవు, ఇక్కడ బ్యాక్ సైడ్. ఈ 2 రాడ్స్ని మనము ఇక్కడ ఫిక్స్ చేసేసి డ్రోన్ అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది డ్రోన్ రిమోట్. ఇది లేకుండా మనం డ్రోన్ అయితే అసలు ఆపరేట్ కూడా చేయలేం. సో మనకు క్లారిటీగా కనిపిస్తుంది వ్యూ ఎట్లుంది, ఏం కథ, ఏమనేసి నీట్గా కనిపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి దీంతో ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ మనం SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. SD కార్డ్ వేసుకొని ఆర్సీని మన మొబైల్ కనెక్ట్ చేసుకొని మనం డ్రోన్లో ఏదైతే ఫుటేజెస్ తీసుకున్నామో అది మన ఫోన్కి ఈజీగా పంపించుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ మనకు. సో అది నాకు బాగా నచ్చింది ఆర్సీలో. సో ఆర్సీ గురించి ఇది. సో దీన్ని అయితే పక్కన పెట్టద్దాం. ఇంకా నెక్స్ట్ థింగ్ బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు తెలిసిందే నేను యాక్షన్ ప్రో కెమెరాస్కి ఎక్స్ట్రా బ్యాటరీస్ పడతాయి, ఎందుకంటే సేఫ్టీ. సో బ్యాకప్ బాగుంటాయి బ్యాటరీస్ అనేసి. బట్ డ్రోన్ది చాలా తక్కువ టైం వస్తుంది బ్యాటరీస్. అది ఎందుకు అట్లా వస్తుందో నాకు తెలీదు. ఇంకా అందుకే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే ఎక్స్ట్రా బ్యాటరీసే తీసుకో, ఒక బ్యాటరీ మీద డిపెండ్ అవ్వద్దు, డ్రోన్ దగ్గర మాత్రం అన్నారు. సో ఇంక అందుకే నేను 3 బ్యాటరీస్ అయితే తీసుకున్నా. సో ఒకటి వచ్చి డ్రోన్లో వస్తుంది, ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ అండ్ హబ్. సో ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీ 45 minutes వస్తుందని క్లెయిమ్ చేస్తారు. ఇదైతే పక్కన పెట్టద్దాం. నెక్స్ట్ మన డ్రోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది మన DJI డ్రోను. దీన్ని నీట్గా ప్రొటెక్షన్స్ అన్ని రిమూవ్ చేసి చూపిస్తా ఎట్లుంటుంది ఏం కథ ఏమనేసి. సో ఇప్పుడు మన ప్రొటెక్షన్స్ అన్నీ ఎలా అయితే రిమూవ్ చేస్తామో తిరిగి డ్రోన్ షాట్స్ అన్నీ కంప్లీట్ అయినాక అలానే ఫిక్స్ చేసి మనం బ్యాగ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు డ్రోన్ అనేది సేఫ్గా ఉంటుంది. లేదంటే ప్రొపెల్లర్స్ కానీ గింబల్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే దీన్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇదొకటి రిమూవ్ చేయాలి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేసినాక గింబల్ ప్రొటెక్టర్ అయితే రిమూవ్ చేయాలి. అండ్ దీంతోపాటు కింద ఇక్కడ మనకి గింబల్ కింద ఒక స్పాంజ్ ఉంటుంది. సో ఈ స్పాంజ్ని కూడా రిమూవ్ చేసేయాలి. యూజ్ చేసేటప్పుడు మనం రిటర్న్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ నీట్గా డ్రోన్కి అట్లే ఫిక్స్ చేసి బ్యాగ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. అండ్ దీన్ని ఇలాగా ఇట్లా ఓపెన్ చేయాలి. అండ్ ఇట్లా ఓపెన్ చేయాలి. అండ్ ఇది ఇట్లా, అంతే మన డ్రోన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో దీనికి ఇక్కడ బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో అంతే, డ్రోన్ బ్యాటరీ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో దీన్ని ఆన్ ఎట్లా చేయాలంటే సింగిల్ ప్రెస్ చేసి మళ్ళీ అట్లనే ఒక 2 seconds అయితే మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. సో చూపిస్తాను మీకు ఒకసారి. అంతే. సో డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ సేమ్ ఆర్సీ కూడా అంతే. సో ఫస్ట్ దీన్ని ఒక సింగిల్ ప్రెస్ చేసి అట్లే హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆర్సీ కూడా ఆన్ అయిపోతుంది. దీనికి నేను యూజ్ చేసిన SD కార్డ్ కూడా చూపిస్తా. SD కార్డ్ కూడా కొత్తది సపరేట్గా ఆర్డర్ పెట్టేసిన డ్రోన్కి అనేసి మన SanDisk ఎక్స్ట్రీమ్ ప్రోనే. ఎందుకంటే 1 TB. సో ఎందుకంటే డ్రోన్ షాట్స్ మీకు తెలిసిందే, ఎక్కడ కూడా కొంచెం క్లారిటీ తగ్గినా బాగుండదు డ్రోన్ షాట్స్. సో ఈ ఎక్స్ట్రీమ్ ప్రో ఏం చేస్తుందంటే మ్యాక్సిమం క్లారిటీ అనేది రెడ్యూస్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. ఎప్పుడంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ మనం మొబైల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కానీ మ్యాక్సిమం క్లారిటీ అనేది రెడ్యూస్ అవ్వదు ఈ ఎక్స్ట్రీమ్ ప్రో వల్ల, SanDisk వల్ల. సో అందుకే ఎక్స్ట్రీమ్ ప్రో వేసిన. సో అది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో దాని గురించి కూడా చెప్పేస్తాను మీకు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ కన్నా ముందు నేను ఏమేం చేసినా నాకు ఈజీ అయ్యేదానికి అది కూడా చెప్తా. ఫస్ట్ థింగ్, ఒక 2 days నేను డ్రోన్ రాకముందు నీట్గా ట్యుటోరియల్స్ అన్నీ చూసిన.
4 Pro ఎట్లా ఫ్లై చేయాలి అన్ని క్లారిటీగా చూసిన. అండ్ ఇక డ్రోన్ కొన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో చిన్న బేసిక్స్ అన్నీ నేర్పించినారు. సో ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు చాలా ఈజీ అనిపించింది. సో స్పోర్ట్స్ మోడ్ పెట్టలేదు, నార్మల్ మోడ్లోనే నేను ఫ్లై చేసిన. సో చింటూలు కూడా ఇంక స్టార్ట్ చేసిన. ఇంక లేట్ చేయొద్దండి, డ్రోన్ షాట్స్ అయితే చూసేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డ్రోన్ షాట్స్ ఎట్లున్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి.